Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని ప్రేమించువారు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. He who loves God must love his brother also. 1 John chapter 4 verses 21. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితోనూ తెలియజేస్తున్న మాట ఏమిటి అని, దేవుని ప్రేమించువాడు తన సహోదరులకు కూడా ప్రేమింపవలనని దేవుడు మాట్లాడుతున్నారండి. చూడండి, చాలా మంది ఈ లోకంలో మనుషులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేని వారుగాను, తమ తోటి సహోదరుని మీద ప్రేమ చూపించకుండా ద్వేషం కలిగి కోపం కలిగి ఉంటారు. వారితో మాట్లాడరు, ఒకరి ఇంటికి ఒకరు వెళ్లకుండా పలకరించుకోకుండా జీవిస్తూ ఉంటారు. వారు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, దేవుని ప్రేమించే వ్యక్తులు దేవుడినే కాదు, మన తోటి సహోదరుని కూడా ప్రేమించాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. మనము దేవుని ప్రేమిస్తున్నాం, దేవుడు కూడా మన ఎడల ఎంతో ప్రేమను కలిగి ఉంటాడని, మన పట్ల జాలిని కలిగి ఉంటాడు. అదే రీతిగా మనము మన తోటి సహోదరుల పట్ల కూడా ప్రేమను కలిగి ఉండాలి. వారిని ప్రేమించే విధంగా కానీ, వారికి ఏదైనా సహాయం చేసే విషయంలో కానీ, పలకరించే విధానంలో కానీ మన మంచి మనసును కలిగి మంచి మాటలతో మనం మాట్లాడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ మన మీద ధారాళంగా ఉంటుంది. దేవుని కూడా ఎంతగానో సంతోషిస్తాడండి. దేవుడు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తన తోటి వారందరి పట్ల, శిష్యుల పట్ల, బీదవారినేమి, గుడ్డివారినేమి, కుష్ఠరోగులనేమి వారందరి ఎడల దేవుడు ప్రేమను కలిగి ఉన్నాడు. అది తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వచ్చినప్పుడు దేవుని ఎంతగానో ప్రేమించాడండి. మనం కూడా అదే రీతిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు దేవుని ప్రేమిస్తారే తప్ప మనుషుల పట్ల ఎవరు ప్రేమ లేకుండా ఎలా పడితే అలా జీవిస్తున్నారండి. అలా ప్రేమిస్తే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి దయ ఎవరి మీద ఉండదని దేవుడు అంటున్నాడు. కనుకనే మనమంతా మన హృదయాలను సరిచేసుకొని మన తోటి సహోదరుల ఎడల మంచి ప్రేమను కలిగి మంచి ప్రవర్తనతోనూ వారితో మాట్లాడే విధంగానే, దేవుని యొక్క మాటలను వారికి తెలియజేసే విధానంగానే మనం కలిగి ఉండాలని, దేవుడు సంతోషపెట్టే విషయాలను మనం కలిగి ఉండాలి. కనుక ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చాలని దేవునికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభువా, నీవు మాతో మా అందరితో మాట్లాడారు, అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. దేవుని ప్రేమించి వాడు తన సహోదరుని కూడా ప్రేమను కలిగి ఉండాలని మాతో తెలియజేశారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభు, మాతో ఒకరి పట్ల ఒకరును, మా తోటి సహోదరుల పట్ల మేము ప్రేమను కలిగి ఉండే కృప మాకు దయచేయండి. అదే రీతిగా మిమ్మలను కూడా అయ్యా ప్రభు, నిన్ను ఆరాధించి, నేను కనపరిచి, నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మమ్మలను తీర్చిదిద్దమని కోరుతున్నాం. మంచి హృదయాన్ని మాకు దయచేయండి, మంచి బుద్ధిని దయచేయండి. ఎలాగైతే ఈ రీతిలో చాలా మంది లోకంలో మనుషులు ధనాన్ని ప్రేమిస్తున్నారు, మనకున్నది వారు చూసుకుంటున్నారు, దేవుని ప్రేమిస్తున్నారు, అంతేకాని తోటి వారి పట్ల ప్రేమ లేని వారుగా జీవిస్తున్నారు. ప్రవ్వా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేని వారుగా, తోటి సహోదరుని పట్ల కూడా ప్రేమ లేని వారుగా జీవిస్తున్నారయ్యా. దయచేసి అట్టి హృదయాన్ని తీసివేసి మంచి హృదయం, ప్రతి ఒక్కరికి మంచి ప్రేమ, జాలి, దయ, ఒకరి పట్ల ఒకరు మంచి తత్వాన్ని కలిగి ఉండే కృప దయచేసి, నేను సంతోషపెట్టే వారంగానూ ఉండేలా కృప దయచేయమని, ఈ యొక్క ప్రేమ మా అందరి మీద మెండుగా దయచేయమని, ఈ యొక్క కృపా కాపుదలు మాకు తోడుగా ఉంచనిమ్మని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.